ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను కొన్ని వెర్సెస్ చెప్తాను. అది పూర్తి బైబిల్కి వ్యతిరేకమో కాదో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే వరల్డ్లీ రిచెస్ అనేది ఇప్పుడే నేను వింటున్న పాస్టర్ల తరపు నుంచి విన్న ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎక్కువ వింటున్నాం మనం. అంటే దేవుడు భూమి మీద మనుషుల్ని దీవింపజేస్తున్నాడు, దీవిస్తున్నాడు. లోకపరమైన ధనంతో, బంగారంతో, సింగారాలతో, రిచ్గా కార్లతోటి, బైకులతోటి, లేదా బిల్డింగ్స్ తోటి దేవుడు దీవిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. దానికి యేసు ప్రభువు మాటల్లో వాక్య ప్రకారంగా ఎంతవరకు కరెక్టో నేను కొన్ని వెర్సెస్ మీ ముందు చెప్తాను. అది మీరు తర్వాత మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో మీరు గ్రహించండి. దేవుని ఆత్మను అడగండి ఒకసారి. నేను అవి మీకు చెప్తాను. మత్తయి 6:25 నుంచి 32 వరకు చదివితే మీకు అక్కడ జస్ట్ బేసిక్ ఫుడ్ గురించి, క్లాత్ గురించి ఉంటే చాలు అనేసి ఉంది. డైలీ అవసరాలు జస్ట్ ఫుడ్, క్లాత్, మెయిన్లీ బేసిక్ నీడ్స్ అంతే. బేసిక్ నీడ్స్ మాత్రం. అంటే జనం ఆకలి వేసినప్పుడు ఆహారం ఉండాలి, ధరించుకోవడానికి వస్త్రాలు ఉండాలి. ఈ సింపుల్గా బతకడానికి మాత్రం. ఇవి లగ్జరీ కోసం బతకమని చెప్పలేదు. లగ్జరీగా రిచ్ కోట్లు, లేదంటే రిచ్గా కార్స్, పెద్ద పెద్ద బంగ్లాస్ ఇవి ఉన్నక్కర్లేదు. సింపుల్గా చెప్పాడు దేవుడైతే. ప్లస్ మత్తయి 10:25 అధ్యాయంలో ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పేశాడు. అంటే ఉంటే వెళ్ళలేదు, సూది బెజ్జంలో నుంచి యువతల నుంచి అవుతుంది. ధనవంతుడు కూడా యువతల నుంచి పరలోక రాజ్యంలోకి చేరుకోలేడు ధనం వల్ల. అదనమాట. ప్లస్ ధనవంతుడికి చెప్తున్న మాటలు ఇవి. లూకా సువార్త 6:24 గర్తిస్తున్నాడు గట్టిగా. ఏమని, మీరు అనుకుంటున్నారు కదా, మీ జడ్జిమెంట్ మీకు వచ్చేసింది, మీరు తర్వాత దుఃఖిస్తారు, బాధపడతారు అనేసి వాక్యం చెప్తుంది. లూకా సువార్త 12:33. ఇందులో ఏమంటే వాళ్ళు అన్నీ అమ్మేసి పేదలు పంచిపెట్టినారు పేదలు. ధనం అనేది దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. 100% ఆపుతుంది, అందులో డౌట్ లేదు. తిమోతి 6:6 నుంచి 10 వరకు. అంటే ధనం సమస్త కీడుకి మూలము అనేసి. అంటే ప్రతి ప్రాబ్లంకి వెనకతల డెవిల్లో ఏదైనా ఉందనంటే అది ధనమే అని. ధనం వచ్చినప్పుడు మనిషి ఏమైపోతారో అడిగి అర్థం కాదు. ఏదో చేసేద్దామని పిచ్చి పనులన్నీ చేస్తాం మనమే. అంటే ధనం మనిషి హృదయాన్ని పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది ఆటోమేటిక్గా. ధనం అసలు ప్రేమించదని చెప్పినట్టుగా అర్థం క్లియర్గా. ఫిలిపియన్స్ 4:19 దేవుడే మనకి అన్నీ ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. ఏ రకంగానంటే నా దృష్టిలో దేవుడు నేచర్ని పుట్టించాడు ఏదైనా మనలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి ఆహారం ఇస్తాడు. నేచర్ని కనుక మనం నేచర్గా ఉంచినట్లయితే మనకు ఆహారం ఇస్తాడు. సో ఈ బిల్డింగ్ అనేది కూడా ఎగెన్స్టే మీకు కనబడుతుంది క్లియర్గా. బిల్డింగ్లు, చర్చిలు, పెద్ద పెద్ద చర్చిలు ఇవన్నీ కూడా ఎగెన్స్ట్గా ఉన్నాయి. ఆ డబ్బు చర్చి కట్టకుండా, లేదంటే ఒక కామన్ మ్యాన్ సంపాదించిందంతా తన ఇంటి కోసం అనే మళ్ళీ కట్టుకుంటామేంటి అనే ఉద్దేశంలో, లేదా పిల్లల కోసం కష్టపడి సంపాదించి ఇల్లులో ఇరుక్కుపోతున్నారు. ఇల్లు అనే సిస్టంలో ఇరుక్కుపోతున్నారు. పెద్ద ఇల్లు కట్టుకుని ఆ డబ్బు అంతా అక్కడ వెచ్చించేస్తున్నారు. జీవితాంతం ఇంకొకటి బానిస కింద పనిచేసే తత్వంలోకి వెళ్ళిపోయాడు మనిషి. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను అన్ని ఉచితంగా ఇస్తున్నాను, కానీ మీరు పొందుకోవట్లేదు. ఆయన కృపను మనకు పొందుకోవట్లేదు. మీకు నిజంగా తెలివితేటలు ఉంటే ఎవడైనా అయితే ఇల్లు కట్టుకోకుండా భూమిని కొనుక్కొని అక్కడ పండించుకుని ఇది దేవుని సువార్త అని చెప్తాడు. చర్చి కోసం అనేసి పెద్ద దాన్ని స్థలాన్ని కొనుక్కొని పెద్ద చర్చి కట్టుకోవడం కాదు నన్ను అడిగితే. అంటే 10 మందికి ఆహారాన్ని అందింపజేసేలా మనం ఉండాలి. దేవుని పిల్లలుగా మనం అలా చేయాలి. చర్చిలు కట్టుకోవడం కాదు, పెద్ద ఇల్లు కట్టుకుని దేవుడు దీవించాడు అని చెప్పుకోవడం కాదు. క్లియర్గా బైబిల్ చెప్తుంది. రిచెస్ ఎగెన్స్ట్గా ఉన్నాయి. ఈ వచనాన్ని మీకు చూపిస్తాను. ఇంకా 3 యోహాను 1:2 ఇక్కడ ఏంటంటే ప్రాస్పారిటీ ఆత్మకి, ఆత్మలో ప్రాస్పారిటీ గురించి చెప్తున్నాడు. ఆత్మలో ఐశ్వర్యం అనమాట. అక్కడ లోకపరమైన ఐశ్వర్యం గురించి మాట్లాడలేదు, ఆత్మ ఫలాల గురించి చెప్తున్నాడు. అక్కడ మీరు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన రాజ్యం ఎలా ఉంటుందని అంటే ఆత్మఫలం ఉత్పత్తి అయ్యే విధంగా ఉంటుంది. ఆత్మఫలం అంటే మంచితనము, ఈ శాంతి, ఈ కొట్లాట లేకుండా ఉండడం, ఐక్యత, ప్రేమ, విలువలు ఇవన్నీ అనమాట. ఆయన రాజ్యంలో ఇవే ఉంటాయి. ప్రేమలో విలువలు ఉంటాయి. అంటే ఆత్మలో నీతిగా నిలబడడానికి మనకి ఆత్మ లేకపోతే మనం పని చేయలేం, ఆత్మ పనులు చేయలేం, లోకపరమైన పనుల్లో పడిపోతాం. కాబట్టి ఆత్మని బలపరుచుకోమనడానికి ఇక్కడ ప్రార్థనలు చేసినట్టుగా ఉంది. కానీ లోకపరమైన దీవెన ఇస్తాడు దేవుడు అన్నట్టుగా ఇక్కడ నాకైతే కనబడలేదు. మరి మీరు ఏ రకంగా దీన్ని పాస్టర్లు మార్చి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దీవెనలు అంటే ఇల్లు అనేసి అదొక భ్రమలో బతికేస్తున్నారు. అదొక భ్రమ, నిజంగా అదొక భ్రమలో బతికేసేలా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇల్లులు కట్టుకుని, పాస్టర్లు అనబడిన వాళ్ళు కూడా సొంత ఇల్లులు, పెద్ద బంగ్లాలు కట్టుకుని, లేదా మంచి బిజినెస్లు పెట్టి బాగా సంపాదించారు అనుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళని చూసి మేము ఏం నేర్చుకుంటామండి? మాలాంటి వాళ్ళు బైబిల్ని, సత్యాన్ని గ్రహించి దేవుని తెలుసుకుని యేసుప్రభువే దేవుడు, ఇంత తప్ప వేరే దేవుడు లేడు అని నోటి చెప్పగలిగి కూడా బయటని చెప్పలేకపోతున్నాం అంటే దానికి కారణం ఈ లోకపరమైన ఈ సువార్తలు బయట ప్రపంచానికి వెళ్ళడం వల్ల. ఈ పాస్టర్లే అవన్నీ చెప్తే మేము ఇంకా ఎలా ముందుకు వెళ్తాం? మా ఆత్మలు కొంచెం బలహీనపడవా? సో
ధైర్యం చేసి చెప్పాలన్నా ఆత్మ బలంగా ఉండాలి. ఇప్పుడు మా ఆత్మలు వీక్ చేసేది వీళ్ళే. ఆత్మలు ఎదగనివ్వకుండా, ఆలోచింపజేయకుండా, ఇంకా ఆలోచన విధానం అసలు పని చేయకుండా స్లేవరీ మైండ్ సెట్కి అలవాటు పడిపోయేలా చేస్తున్నారు వాళ్ళు. ఈ పాస్టర్ల వ్యవస్థ అంతా ఏమేమి చేస్తుందంటే స్లేవరీ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తుంది మనలో. దేవుని పిల్లలుగా ఉంటూ జీవించవలసిన మనం దేవునికి వ్యతిరేకంగా బబులోని వ్యవస్థలో ఇరుక్కుపోయినట్టు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. నేను ఏమంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. కానీ ఇక మీద అయినా సరే మనం మారి దేవుని వైపు, దేవుని ఏదైనా వనం వైపు నడవలసిందిగా బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి రెవల్యూషన్ చాప్టర్ వరకు క్లియర్గా ఉంది. ఏదైనా వనం వైపే దేవుడు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు మనిషిని. మాసాలు కూడా మానేయాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అసలు మానేయాలి. ఈ మాంసంలో అనేది ఈ ప్రకృతికి వ్యతిరేకం. ఈ ప్రకృతి అనేది దేవుడిది, మనం దాన్ని చంపేస్తాం. దేవుడు సృష్టిస్తుంటే ఒక పక్క చంపేసే పని మనం తీసుకున్నాం. అంటే దేవుడు ప్రాణాలు తీయాలన్నా కూడా మరి పుట్టించిన వాడే కదా తీయాలి. మరి ఇప్పుడు చెప్పండి,